బిల్డింగ్ ఏ షిప్ అని డ్రై ల్యాండ్, నేను బుర్ర పని చేస్తున్నా నీకు అంటాడు. నా బుర్ర పని చేయద్దు, ఫెయితే పని చేస్తుంది అంటాడు నోవహు. ఏమన్నా చేదస్తం ఎక్కువ, నువ్వేం పేరు పెట్టుకో, దానికి బుర్రలేని తనమని పేరు పెట్టు, చేదస్తం అని పేరు పెట్టు, నువ్వు 100 టైటిల్ ఇవ్వు, ఇక్కడ పేరు మాత్రం దాని పేరు విశ్వాసం. హల్లెలూయా. మొదట మనం ఏమనుకున్నామండి? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి రూఢిగా నమ్మితే. రెండో మాట ఏం చెప్పుకున్నాం? అది వరకు చూడని సంగతులైనా చెప్పింది దేవుడు కాబట్టి నమ్మేస్తే. హల్లెలూయా. ఈ రాజుకులు ఎప్పుడైనా చూసామా? ఎక్కడుందా? మరి ఎట్టకారం కాకపోతే వీళ్ళందరూ నీళ్ళలో తేలేస్తున్నారు, ఈతరాను అనుకున్నాను. ఒక్కడ దర్జాగా వాళ్ళ కూర్చొని ఉన్నాడు. అయ్యా మా కొరకు తలుపు తీస్తావా? తీద్దామని ఉందో, తాళం చెట్టు పోటీ వేసి ప్రభు. ఎందుకంటే అమాయకుడి కదా, గబుకుని తాళం తీసేస్తాడు, మనిషి కాదు, మొత్తం వరద వచ్చేది లోపలికి. అందుకే ఎంత పెద్ద దైవజనుడికైనా ఆయన చేతులు దేవుడు అన్నీ పెట్టలేదు. కంగారు పడిపోయి తలుపు తీసేస్తే వరద వచ్చేస్తుందిరా బాబు. ఒక ఆత్మ తలుపు తచ్చుండుగా నా ప్రాణము తరుక్కుని పోయాను, ఆత్మ కొరకే తలుపు తెరవగా వరద మొత్తం వచ్చాను, చచ్చి. ఇలాంటి సీన్ ఉండకూడదు. అమాయకంగా యేసుప్రభు తాళం వేసి పట్టుకుపోయాడు. ఎంత పెద్ద దైవజనుడు కానీ కొన్ని తాళం చేసి ఇవ్వలేదు యేసుప్రభు. ఇది ఎవరికి అందాలి, వాళ్ళకి అంతే చాలు, దేవునికి స్తోత్రం. లేకపోతే మొన్న ఒకడు మాట్లాడతాడు, కర్చీపులో అనాయింటింగ్ వచ్చిందంట. తప్పేముంది? రాశారుగా, బైబిల్లో ఉందిగా, పౌలు గారు చేతికొట్లు పంపాడుగా, దాన్ని ఏం కాదంటలేదు. ఆ రోజు జరిగింది, ఇంకా ఇప్పుడు జరుగుతుంది, ఇంకా ఎక్కువ జరుగుతుంది నమ్ముతున్నాం. మేము దేవుని ఆత్మలో నమ్మను అనమా, అద్భుతాలు నమ్మను అనమా, కార్యాలు నమ్మను అనమా. కానీ ఆ పేరు మీద చూసి అడవని చూడు రేవెట్టేస్తామంటాం అంతే. పట్టుకో ఈ మాటని. ఏమనుంది వాక్యంలో? మంచి పెందలాడే తెమిలిపోయింది నీకు. దేవుడి స్తోత్రం. అందరికి మారుమూసి రావాలని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పని చేయాలి కొంచెం మరి, లేకపోతే మన చేయి పని చేస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు అందరినీ వాడుకొనును కాక. హల్లెలూయా. ఆల్రైట్, దేవుని బిడ్డలారా, పాయింట్ పట్టుకో. విశ్వాసం అంటే ఏంటనుకున్నావు? ఎప్పుడు ఎక్కడ చూడలేదు, ఎవరు చెప్తే కూడా వినలేదు. మొట్టమొదటిసారిగా దేవుడు చెప్పాడు, రే ఎప్పుడు చూడలేదు, ఎక్కడ వినలేదు, కానీ చెప్పింది దేవుడు కాబట్టి ఇంకా దాని మీద నువ్వు వర్కౌట్ చేసేయాలంతే. ఆమేన్.